సానుభూతి ఉంటుంది కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? చూడండి, జరిగినటువంటి ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరిగినటువంటి దాంట్లో మన జర్నలిస్ట్ అనేక బై ఎలక్షన్స్ చూసినాం. అవును, ఎన్నికలు జరిగినటువంటి తీరు పట్ల మాత్రం ఇది ఒక డిఫరెంట్ ఎలక్షన్ గా జరిగింది. ఎట్లా ఉంటదంటే ఇక భవిష్యత్తులో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగే అవకాశం ఉన్నది. ఫోర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనే లెవెల్లో జరిగింది. మనం చూసినాం, ఇక్కడ పరిశీలించినాం, గతంలో చూసినాం. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అనేది ఈ ఎలక్షన్ లో పూర్తిగా విఫలమైపోయింది. పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నది. ఒక్కటి కూడా యాక్షన్ తీసుకున్నటువంటి ఉన్నది. మనం బై ఎలక్షన్ చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వైజాగ్ జిల్లాలో ఒక బై ఎలక్షన్ వస్తే లాస్ట్ 2 రోజుల్లో డబ్బులు పంచుతారని తెలిస్తేనే ఎలక్షన్ 4 నెలలు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. మునుగోడు బై ఎలక్షన్ చూసినాం. మునుగోడు బై ఎలక్షన్ లో కూడా ఎన్నికల కమిషన్ అక్రమాలు ఇవన్నీ ఆరోపణలు రాగానే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ని బదిలీ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎస్పీ మీద తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రి మీద ఈడీ సిబిఐ దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. ఎన్నికలు స్టార్ట్ అవటానికి ముందు నుంచే కూడా ఒక అభ్యర్థి ఇంకా టికెట్ కూడా అనౌన్స్ అయినటువంటి సందర్భం అయిందో కాలేదో ఓట్ కార్డులు, డూప్లికేట్ ఓటర్ కార్డులు పంచారు. బ్యానర్ పెట్టి పంచినటువంటి సిచ్యువేషన్ చూసినాం. వేల కొద్ది ఓటర్ కార్డులు ఎట్లా పంచుతారు? ఎలక్షన్ కమిషన్ లేదా మీ సేవా సెంటర్ పోయి క్యాండిడేట్ ఏదైనా ఉంటే తీసుకోవాల్సినటువంటి దాన్ని ఎలక్షన్ కమిషన్ దానికి పోయి చెప్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు. పూర్తిగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అంటే రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు డిమాండ్ చేయాలి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు బీహార్ మొత్తం దొంగ ఓట్లు, కర్ణాటకలో దొంగ ఓట్లతో గెలిచింది బీజేపీ, దేశమంతా దొంగ ఓట్లతో గెలుస్తుందని రాహుల్ గాంధీ గారు పీపీటీ ప్రజెంటేషన్ కట్టెబట్టుకొని మొత్తం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ప్లస్ ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీ అనుబంధ సంస్థ అని కూడా రాహుల్ గాంధీ అంటున్నటువంటి సిచ్యువేషన్. అట్లాంటి అనుబంధ సంస్థ ఇక్కడ సరిగ్గా పనిచేసిందనే కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ ఇస్తుంటే బీజేపీ అనుబంధ సంస్థకే కరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు కదా, బీజేపీకే సర్టిఫికేట్ ఇచ్చినట్టు కదా. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ జరిగింది. వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి బయట పెట్టవాలి. తెలంగాణ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరిగిన వెబ్ కాస్టింగ్ ఇది బయట పెట్టమని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా ఎన్నికల కమిషన్, ఎన్నికల చట్టాలు ఒకటే ఉంటాయి. ఇప్పుడే బీహార్ లో ఈ జరుగుతున్న బీహార్ ఎలక్షన్ లో ఎన్నికల కమిషన్ 10,000 రూపాయలు పంచడానికి కోడ్ వచ్చిన తర్వాత కూడా అనుమతి ఇచ్చిందండి. అది అక్కడ వివక్షత చూపించింది. అదే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక రకంగా వ్యవహరిస్తున్నది. అందుకే ఎన్నికల కమిషన్ విఫలమైనటువంటి ఎలక్షన్ ఇది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఎక్కువ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి మనం కలర్ బూత్లలో కూడా చూసినాం, పోయి పరిశీలించినటువంటి వస్తున్నారు. బహిరంగ సభలకు వచ్చినట్టే వచ్చి ఓట్లు వేసిపోతున్నారండి వివిధ చోట్ల. ఊరికైనా బహిరంగ సభలకు ఆటోలలో వచ్చినట్టు ఫంక్షన్ హాల్లో పెట్టి వచ్చి ఇట్లా అవుటర్స్ ఉంటారు, అక్కడనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటది డబ్బులు. అదే విధంగా డ్రోన్ కెమెరాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ 150 ఇంకు వేలుకు పెట్టిన ఇంకు తూడు చేసుకుంటే రెడ్ హ్యాండెడ్ దొరికినా ఏమనరు. ఒక్క ఆఫీసర్ మీద బదిలీనో ఇంకోటో ఒక గట్టి యాక్షన్ ఉంటే ఎలక్షన్ పకడ్బందీగా జరుగుతుంది. అలాంటి యాక్షన్ ఏది కూడా ఇక్కడ లేదు. ఇది ఒక డిఫరెంట్ ఎలక్షన్ చూసినాము. ఈ జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి దొంగ ఓట్లకు సంబంధించినటువంటిది చాలా ఘోరమైనటువంటి పరిణామమే జరిగింది జూబ్లీ. అందుకే బిఫోర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇక నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఉంది, ఇది ఒక కన్వెన్షన్ అవుతుంది, ఇది ఒక సంప్రదాయం అవుతుంది. రేపటి నుంచి ఇప్పుడే కాదు, ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఉంది, రేపు వేరే వాళ్ళు రావచ్చు, ఇంకెవరు రావచ్చు అధికారంలో ఎవరుంటే ఆ రకమైనటువంటి ఇదే బేసిక్ గా తీసుకుంటారు. ఇదే ప్రామాణికం కాబోతుంది. పోలీసు ఆఫీసర్స్ ఏజెంట్లను కొనడం ఇవన్నీ కళ్ళారు చూసినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ తెలిసి కూడా ఎన్నికల కమిషన్ కు తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది. ఇక పొలిటికల్ గా చూస్తే పొలిటికల్ గా ఇంకొకటి కూడా మైనస్ కాంగ్రెస్ పార్టీ చూసినా మిగతా చూసినా ఇక్కడ నుంచి షబ్బీర్ అలీ గారు బీహార్ పోయి ప్రచారం చేశారు. బీజేపీ బి టీం ఎంఐఎం అని, బీజేపీ బి టీం అని ఇప్పుడు కూడా బీహార్ లో అదే అంటున్నారు. ఎంఐఎం వల్లనే కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అదే బి టీం తోటి ఇక్కడ పొత్తు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళ మీద. అంటే ఏమన్నట్టు సిద్ధాంతపరమైనటువంటి ఫైట్, విధానాల పరమైనటువంటి ఫైట్ కాంగ్రెస్ పార్టీ లేదు. మత ఉన్మాదం మీద చిత్తశుద్ధితో కూడినటువంటి ఫైట్ దేశంలో చేయట్లేదు. దీనికి ఏంటి? ఈడ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండు వేరు కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో ఎవరెవరు ఉన్నారు? విజయ్ గారు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, విజయ్ గారు ఉంది,
అంటే లెఫ్ట్ పార్టీలు కూడా మత ఉన్మాదానికి సంబంధించినటువంటిది. ఎందుకు బీజేపీకి బి టీం అయినటువంటి ఎంఐఎం తో కలిసే ఉన్నారు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాడు. అంటే ఇక్కడ జరిగినటువంటి మరోవైపు అనుబంధ సంస్థ ఎన్నికల కమిషన్ అనుబంధ సంస్థ ప్లస్ ఇవి కలిసి చేసినాయి అంటే ఇంకేముంటది ఇక్కడ. ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగినటువంటి మనం విజయ్ గారు ఓకే, ఎన్నికల కమిషన్ కు సంబంధించి మీరు అన్నట్టు సరే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, దానికి ఓకే. కానీ బీఆర్ఎస్ వైఫల్యం ఏంటి చెప్పండి? ఎక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది? సర్వేలలో మరి బీఆర్ఎస్ ముందున్నదని కొంత ప్రచారం కూడా జరిగింది మొదట. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఇక దొంగ ఓట్లే వేసుకున్న తర్వాత ఇక బీఆర్ఎస్ వైఫల్యాలు ఏముంటాయండి? అధికార పార్టీ వైఫల్య ఏముంటాయి, ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలు ఏముంటాయి? రాహుల్ గాంధీ చెప్పింది కదా, కర్ణాటకలో 1,00,000 ఓట్లతోటి బీజేపీ గెలిచింది దొంగ ఓట్లతోటి అనేది. 25,000 గెలిచినట్టు అనుకోవాల్సి వస్తుంది. ఇక ఆడ బీఆర్ఎస్ వైఫల్యమో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ ఏముండదు ఆడ. వేరే దగ్గర నుంచి వచ్చేసిపోయిన తర్వాత ప్రజాస్వామ్యమే లేనప్పుడు, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేనప్పుడు ఇక ఒక మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వైఫల్యాలు ఏముంటాయి? అధికార పార్టీ మేనేజ్మెంటే సక్సెస్ అన్నట్టు. ఇక్కడ దొంగ ఓట్లు వేయడమే సక్సెస్ ప్రజాస్వామ్యం. అదేమైనా మన లాంటి వాళ్ళని చూసుకోవాల్సింది అదేనా? అరే కాంగ్రెస్ రాజకీయ విధానాలు సక్సెస్ కాదు, విజయ్ గారు ఒక్కటి ఆలోచన చేయండి. మీరు విశ్లేషకులు కాబట్టి విజయ్ గారు ఒక్క మాట చెప్తున్నాను నేను. మీరు విశ్లేషకులు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా. 2023 నాడు ఏ ఓటర్ లిస్ట్ అయితే ఉందో అదే ఓటర్ లిస్ట్ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ దొంగోట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, ఏమన్నా చేస్తే బీఆర్ఎస్ పార్టీ చేసింది. దాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. మేము కూడా దొంగోట్లు వేసింది అప్పుడు ఆయన ప్రజెంట్ 10 సంవత్సరాలు. ఒక్క నిమిషం విజయ్ గారు,